రూపాయలు 50,000 కోట్ల భూములను కాపాడాం. కబ్జాల్లో పార్కు స్థలాలు, విలువైన భూములపై రియల్టర్ల కన్ను, రాజకీయ నేతలు అండతోనే రీసేల్ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ కబ్జాలకు పాల్పడింది రియల్టర్లే, నేతలే అని ఇప్పటి వరకు 11 మంది పైన కేసులు, మొత్తం 923.14 ఎకరాలను పరిరక్షించాం. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను పెంచుతున్నాం. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథన్. మాన్సూన్ అంటే ఈ యొక్క దేశంలో వర్షాలు విస్తారంగా పడడం కూడా జరుగుతుంది. హైదరాబాదులో ముఖ్యంగా వర్షపాతం అనేది ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ మాన్సూన్ అనేది ఎలా అవుతుందంటే ఒకేసారి ఉష్ణోగ్రత పెరగడం వల్ల, పెరిగిన వెంటనే కూడా ఆ యొక్క మాన్సూన్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల కుంభవృష్టి వర్షాలు అనేటువంటివి ఎక్కువగా మహానగరాల్లో పడడం వల్ల జలమయం ప్రధానంగా కావడం కారణం ఏంటంటే ఏ మూల చూసినా అంతా కూడా ఈ హైదరాబాద్ నగరంలో సీసీ రోడ్లు విస్తరించి ఉన్నాయి. నీటి ఇనుకుకి పోవడానికి ఎక్కడ కూడా నేల స్వభావం అంటే ఎలాంటి కాంక్రీట్ లేకుండా సహజమైన నేల లేకపోవడం వల్ల నీళ్ళన్నీ కూడా ఈ యొక్క గల్లులలో కానీ సందుల్లో కానీ నదిలాగా మొత్తానికైతే కాలువల్లాగా నీరు నిలిచిపోవడం ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కూడా రంగనాథన్ గారు కూడా దాని యొక్క కమిటీలను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు పడ్డే ప్రాంతంలో కూడా మాన్సూన్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఆ విషయం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ సర్కార్ భూములు, చెరువులు, కుంటల్లో కబ్జాలు పాల్పడింది రియాల్టర్లు, రాజకీయ నేతలేనని ఇప్పటి వరకు 11 మంది పైన కేసులు పెట్టాము. ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలే పరిస్థితిలో లేము అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. దీని వార్త కొంచెం పేజీ నెంబర్ 6లో ఉంది, చూద్దాం ఒకసారి. ఇప్పటి వరకు 95 ఆపరేషన్లు నిర్వహించి సుమారు 923.14 ఎకరాల భూమిని విముక్తి కలిగించామన్నారు. తాము కాపాడిన భూమి విలువ సుమారట 50,000 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఒక్క గాజులారంలోనే సుమారు 15,000 కోట్లు విలువైన 317 ఎకరాల స్థలాన్ని కాపాడినామని తెలిపారు. సోమవారం హైడ్రా ఆఫీస్లో కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. గాజుల రామారంలో కేవలం నిర్మించి వదిలేసిన ఖాళీగా ఉన్న కచ్చా ఇండ్లను మాత్రమే కూల్చామని, కుటుంబ నివాసాలు ఉంటున్న ఇండ్లను కూల్చలేదని, అక్కడ వాళ్ళు ఏం చేశారట అంటే తక్కువకే చిన్న రూములు కట్టేసి పేదవాళ్ళను అమ్మడము. కొందరు ఏం చేశారంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లలో పేదవాళ్ళను ఉంచే పరిస్థితి కూడా తెచ్చారు. ఎక్కడైతే ఇండ్లలో నివసిస్తున్న ఇండ్లను మాత్రం జోలికి వెళ్ళలేదు, చిన్న ఇండ్లను మాత్రమే కూల్చామని చెప్పేసి రంగనాథన్ గారు చెప్పడం కూడా జరిగింది. అది వాస్తవానికి గవర్నమెంటు ల్యాండ్. మరి ఆ ల్యాండ్ని కబ్జా చేస్తే ఏ గవర్నమెంట్ కూడా ఊరుకోదు. ముందుగా ప్రజలు కూడా కొనేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి కొనుక్కుంటే బెటర్. అట్లా కొనుక్కోకపోతే వచ్చే పరిస్థితే ఇది. ఇంతగానం నష్టపోయే పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టే దాదాపుగా ఎక్కువ వర్షం హైదరాబాదులో కురుస్తుందని వెల్లడించారు. నగర శివార్లో కన్నా నగరంలో ఎక్కువ ఎండ కొడుతుందని, ఎండతో జనరేట్ అయిన వేడితో పట్టణ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వివరించారు. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో వరద ముప్పు కంట్రోల్ చేయవచ్చునని వెల్లడించారు. ఒక్కసారిగా కురిసే వర్షం కారణంగా ఇన్ఫ్లోగా వస్తున్న నీరు సజావుగా ప్రవహించేందుకు అవసరమైన అవుట్ఫ్లో వ్యవస్థ ఉండాలి. ఇందుకు నాలాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే 100 ఏళ్లకు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ స్పష్టం చేశారు. నాలా విషయంలో కబ్జాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు. కాంక్రీట్ జంగిల్ పెరగడంతో వర్షపు నీరు కూడా ఎక్కువగా ఇంకే అవకాశం లేకపోవడం, చాలా ప్రాంతాలు ముప్పుకు గురవడం అనేది జరుగుతుంది. సహజంగా నీరు వర్షం పడితే వెంటనే ఇనికిపోయే పరిస్థితి ఉంటే భూగర్భ జలం పెరిగే అవకాశం ఉండేది. మరి అంత పెద్ద భాగ్యనగరంలో ఎటు చూసినా అభివృద్ధి కార్యక్రమాలు, ఎటు చూసినా సీసీ రోడ్లు, ఎటు చూసినా డాంబర్ రోడ్లు, ఇవన్నీ ఉన్న తర్వాత
మరి పైనుంచి వర్షం పడ్డ నీళ్లు భూమిలో ఇనికే పరిస్థితి ఎక్కడుంది? లేదు. కాబట్టి ఈ విధంగా నాలాల పునరుద్ధరణ కూడా చేయాలని చెప్పేసి కూడా రంగనాథన్ గారు హైడ్రా కమిషన్ చెప్పడం కూడా జరిగింది.